దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూలై నెల 19వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యానవాక్యమునకు ముందుగా వాక్య ధ్యానానికి సిద్ధపడి ఉన్న మీ అందరికీ ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములు శుభములు దీవెనలు కలుగునుగాక. ధ్యానవాక్యాన్ని మనము చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మనము దేవుని ఆలయమై ఉన్నాము అని పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన మాటను 6వ అధ్యాయము 16లో మనము ధ్యానించుకుంటున్నాము. దేవుడు ఆకాశాన్ని భూమిని సృజించినట్లు మనము చూస్తున్నాము. అవును కదా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుడు ఆయన నివసించుటకు తగిన నివాసము ఏర్పరచుకోలేడా? చెప్పండి. మనము దేవుని ఆలయమై ఉన్నామంటున్నాడు పౌలు గారు. ఆయన నివసించుటకు తగిన నివాసము ఏర్పరచుకోలేడా? ఇన్ని చేసినటువంటి దేవుడు ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారమే జరిగిందని కీర్తనకారుడు 33వ సంకీర్తన 9లో స్తోత్రిస్తున్నాడు. కానీ ఆయన ఉండటానికి స్థలమే దొరకదా? ఆయన మన హృదయాలలో జీవించాలని కోరుకుంటున్నాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఉండటానికి నివాసం చేయటానికి ఆయనకి స్థలం లేదని కాదు, లేదంటే ఒక ఆలయము లేదని కాదు. ఆయన మనలో జీవించాలని, మనమే ఆయన ఆలయము అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మనుషుల ఎడల దేవుని ప్రేమ నిత్యము నిలిచి ఉంది. అలాగే మనుషులు కూడా దేవుని ప్రేమించాలి. దేవుడు ఏ విధంగా అయితే ఆయన ప్రేమ నిత్యము మన యందే నిలిచి ఉందో, మనము కూడా దేవుని యందు మనము నిలిచి అలాగే మనము ప్రేమించాలి మన దేవుణ్ణి. దేవుని ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరిస్తూ మన హృదయాలను దేవునికి సమర్పించినట్లయితే దేవునికి మనమే ఒక ఆలయంగా ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మనము ఉండటం కాదు. ఆయనే ఏర్పాటు మన యొక్క హృదయాలను ఆయనకి ఆలయముగా ఆయన నివసించటానికి ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మన హృదయంలో దేవుడు ఉన్నాడు. మర్చిపోవద్దు, విస్మరించకండి. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు అన్నీ. ఈరోజు ధ్యాన వాక్యాన్ని మనము హృదయపూర్తిగా అంగీకరిస్తే నిజంగా మనము జీవము గల దేవుని ఆలయంగా మారిపోతాము. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ప్రేమ గల హృదయమే కావాలని దేవుడు కూడా ఆశిస్తున్నాడు. అందుకే దేవుడు మన హృదయపు తలుపు తడుతున్నాడు. ఎంత అదృష్టం! దేవుడే తడుతున్నాడు. ఇదే మంచి సమయం. మన హృదయం తలుపులను మనము తెరుద్దాము. దేవుణ్ణి మనము హృదయాల్లోకి నివసించుటకు వెంటనే తలుపు తెరిచి మన హృదయాల్లోకి ఆహ్వానిద్దాము. మనం ఆయనకు ఆలయమై ఉన్నామన్న సంగతి మర్చిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన ఆలయము కనుక మనం నిత్యము దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు మన హృదయంలోనే ఉన్నాడు. కనుక మన యొక్క స్తుతి, మన స్తోత్రము, మన యొక్క కోరికలు, మన యొక్క ప్రవర్తన తీరు
అంత దేవుడు వింటాడు, చూస్తుంటాడు. కనుక నిత్యము దేవ మమ్మల్ని కాపాడయ్యా, మమ్మల్ని రక్షించు నాయన, మమ్మల్ని ఆశీర్వదించయ్యా. మేము మీ బిడ్డలుగా ఉండటానికి మమ్మలను, మా మనసులను, మా హృదయాలను తండ్రి నీ సన్మార్గమున మమ్మల్ని నడిపించు తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, నీకు స్తోత్రములు ప్రభువా. నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. ఎంత గొప్ప శక్తివంతమైన దేవ, గొప్ప మాటను దేవ పౌలు గారు పలికించిన మాటలో తండ్రి మా హృదయాలే నీ నివాసము. ఎంత గొప్ప అదృష్టము తండ్రి మాకు ప్రభువా. మా బాధలు, మాకు కలుగుతున్నటువంటి ఆపదలు అన్నీ చూస్తున్నావు తండ్రి. కాపాడటానికి మాలోనే ఉన్నావయ్యా. ఆ ప్రకారంగానే మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుకుంటూ దేవా నీ సన్మార్గములో మేము నడిచేటట్లుగా తండ్రి, నీ వెలుగులో మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.